ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికల రాజకీయ విషయానికి వస్తే సార్, రాష్ట్రంలో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కైందని బీజేపీ ఆరోపిస్తారు. యాజ్ ఎ సీనియర్ పొలిటీషియన్గా అంటే మీకు ఏమనిపిస్తుంది అసలు రాష్ట్రంలో ఈ రాజకీయ పరిస్థితి? పూర్తిగా వాస్తవ విరుద్ధమైనటువంటి ఆరోపణలు. ఏ పార్టీ బతకాలని ఆ పార్టీ ప్రయత్నం చేస్తుంది. దీంట్లో వంద కుమ్మక్క అయ్యేటువంటిది ఉండదు. ఇది ఎందుకంటే రాజకీయాల కొరకు ఆరోపణలు తప్ప ఇవన్నీ కూడా మైనార్టీ ఓట్ల కొరకు చుట్టూ తిరిగేటువంటి ప్రక్రియ. మైనార్టీ ఓట్ల చుట్టూ ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కలిసేది వాస్తవం కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసేది కూడా వాస్తవం కాదు. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా ఉన్న విషయం. ఆరోపణలు ఎవరు ఏమేమి చేసుకున్నా కూడా అది వాస్తవం దూరం అంటే. అయితే ఇంకొక చర్చ కూడా విపరీతంగా జరుగుతుంది. అంటే అన్ని పార్టీల నుంచి అవే ఆరోపణలు వస్తున్నాయి, అంటే విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం కూలిపోతుంది, మాతో ఒక 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ గారు అంటారు, మాతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు, మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటారు. అంటే ఎందుకు జరుగుతుంది పిల్లి ఎలుక ఆట? పార్టీలు మార్చడం అనేటువంటిది, ఒకరి పార్టీలో గెలిచిన వాళ్ళు ఒకరు లాగడం అనేటువంటిది ఇలా కొత్తగా వచ్చినటువంటిది ఏం కాదు. గతంలో చాలా ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జమానాలో జరిగినటువంటి, తర్వాత కేసీఆర్ గారి నేతృత్వంలో అదే కార్యక్రమం జరిగింది కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జనరల్గా ఎమ్మెల్యేలు కానీ ఎవరు కానీ అధికారం ఎటుంటే అటు అట్రాక్ట్ అయ్యేదానికి అవకాశం ఛాన్స్ ఉంది. అధికారం లేని దగ్గర అట్రాక్ట్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అంటే మనం మారడం వరకు కొంత అంగీకరిద్దాం అనుకున్నాం, ఎందుకంటే డిఫెక్షన్ యాక్ట్ ఉన్నా కానీ అది ఎవరికి ఎఫెక్ట్ కావట్లేదు, ఎఫెక్ట్ కాకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ప్రభుత్వాల్ని కూలగొట్టడం అనేది మన దగ్గర గతంలో ఎన్నడూ జరగలే. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ మనకు ఇవన్న 9.5 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వ టైంలో కానీ అంటే అటు బీజేపీ కూడా అలాంటి ప్రయత్నాలు చేయలే. కానీ ఇప్పుడు పదే పదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అలాంటి వార్తలు తెలిసినంత వరకు ప్రభుత్వాలు కూలగొట్టడం అనేటువంటి సాధ్యం కాకపోవచ్చు. ఎందుకనంటే మన రాష్ట్రంలో అలాంటి నాదెల భాస్కర్ ఎపిసోడు తర్వాత అటువంటి ఏం జరగలేదు, అది కూడా నిలబడలేదు, నెల రోజులు మాత్రమే. ఎందుకనంటే ప్రభుత్వాలు ఒకరి నాయకత్వాన్ని ఒక పార్టీని ఎన్నుకున్న తర్వాత కొంత కాలపరిమితి అయ్యేంత వరకు కనీసం 2-3 సంవత్సరాలు వాళ్ళ పరిపాలన చూసి ఆ పరిపాలన మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత అటువంటి ఏమైనా జరిగితే ప్రజలు అంగీకరిస్తారు. కానీ అటువంటి పరిస్థితులే లేకుండా ప్రభుత్వాలు కూల్చడం లేకపోతే ఇవన్నీ జరగడం అనేటువంటిది ప్రజలు కూడా అంగీకరించారు. కాబట్టి దాంట్లో చాలా ఓపిక సహనం రాజకీయ పార్టీలకు అవసరం. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను చూస్తే, లోక్సభ ఎన్నికలను చూస్తే మీకు అంటే ఏమనిపిస్తుంది సార్? అంటే కాంగ్రెస్ అడ్వాంటేజ్లో ఉంటుంది అనిపిస్తుందా? బీజేపీ చెప్పుకుంటున్నట్టు వాళ్ళకి ఎక్కువ సీట్లు వస్తాయా? గతంలో మీ పార్టీ, ఇప్పుడు మీరు సాంకేతికంగా బీఆర్ఎస్ సభ్యత్వం లేకపోవచ్చు మీకు, కానీ సో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు, చైర్మన్ పొజిషన్లో ఉన్నారు. సో మీ పార్టీ ఎక్కువ అడ్వాంటేజ్ తీసుకుంటుందా? ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు 14లో వచ్చేటప్పుడు ఆ రోజు ఎమ్మెల్యేలను గెలిపించినారు, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులను గెలిపించినారు. 2019కి వచ్చే వరకు అంతకుముందు 12 ఉన్నాయి, 9 అయినాయి. 9లో కూడా 2 బోటాబోటిన 4,000, 5,000తో కాంగ్రెస్ కూడా 1-2, 4,000, 5,000తో గెలిచినాయి. భువనగిరి అంతే కదా. అయితే ఈ 5 సంవత్సరాల కాలంలో వచ్చే వరకు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు జాతీయ పార్టీల మధ్యనే ఎక్కువ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, గతంలో ఒక సెక్యులర్ పార్టీగా మాకు ఒక బలమైనటువంటి బ్రాండ్తోనే ఓట్లు వేసినారు. కానీ ఈవెన్ 19లో చూస్తే కొంత మైనారిటీ వర్గాల్లో స్ప్లిట్ వచ్చి వాళ్ళు కూడా కొంత దూరమైనటువంటి పరిస్థితి అవపడ్డది. తర్వాత 2019 ఎన్నికల సందర్భంగా కానీ తర్వాత మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో వామపక్షాలతో కలిసి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉండేది. 2023 శాసనసభ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో మునుగోడులో వాళ్ళ సహకారం తీసుకున్నాం.
కానీ మరి సార్వత్రిక ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీకి వచ్చే వరకు మరి వాళ్ళను దూరం పెట్టుకోవడం వల్ల రెండు అక్కడ వాళ్ళకి ఇచ్చే 4-5 సీట్ల ఇంపార్టెన్స్ కాదు. వామపక్షాలు బీఆర్ఎస్ కలిసి ఉన్నాయంటే జనరల్ ఒక ఇమేజ్, సెక్యులర్ భావాలతో కలిసి ఉన్నటువంటి పార్టీలు ఉన్నాయనేటువంటి ఒక ఫీలింగ్ పబ్లిక్లో ఉండేది. అది మనం స్వయం కృతాప్రాతం తప్ప మరొకటి లేదు. ఆ రోజు నేను ఓపెన్గానే స్టేట్మెంట్ కూడా ఇచ్చిన 2 సందర్భాల్లో వామపక్షాలతో కలిసి ఉండడం మంచిదని. కానీ సరే, పార్టీ నాయకులు ప్రాంతీయ పార్టీలు ఫ్యామిలీ పార్టీలుగా మారిపోయినాయి. వాళ్ళు ఏ నిర్ణయం అయితే ఆ పార్టీలు ఉండేటువంటి మేము అందరం కూడా శిరస వహించాల్సిందే, లేదంటే బయటికి పోవాలి. ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి, అవునన్నా కాదన్నా. సో ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అన్నది మీరు అది ఎవరికైనా సత్యం, దాంట్లో ఎవరన్నా కాదన్నా అవునన్నా అంగీకారం ఉన్నా ఉన్నది వాస్తవ పరిస్థితి. సో అంటే ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ తీసుకురావడంలో అంటే ప్రాంతీయ పార్టీలు అనేటువంటివి నాయకుల మీద డిపెండ్ అయి ఉంటాయి. అది కేసీఆర్ కావచ్చు, అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, అటు అఖిలేష్ యాదవ్ కావచ్చు, అక్కడ మమతా బెనర్జీ కావచ్చు, ఇటు నవీన్ పట్నాయక్ కావచ్చు, ఏ పార్టీలైనా అది ఫ్యామిలీ పార్టీ అనుకున్నా ప్రాంతీయ పార్టీ అనుకున్నా వ్యక్తుల మీద డిపెండ్ అయ్యేటువంటివి. కాకపోతే ఆ వ్యక్తుల మీద, ఆ ఒక్క వ్యక్తి మీద నడిచినప్పుడేమో చాలా చక్కగానే నడుస్తాయి. కానీ ఆ ఒక వ్యక్తికి చుట్టూ చేరేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వల్ల నాయకునికి ఎఫెక్ట్ అవుద్ది, ప్రభుత్వాలకు ఎఫెక్ట్ అవుద్ది, పార్టీలకు ఎఫెక్ట్ అవుతుంది. తెలంగాణలో అదే రిజల్ట్ వచ్చింది అనుకో. అది దాదాపుగా నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో అంటే కాంగ్రెస్ పాత్రని మనం విస్మరించలేం. కానీ అదే సమయంలో టీఆర్ఎస్ కూడా చాలా పోరాటం చేసింది. అంతా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులం, మా అంతా పోరాటం అధికారంలో ఉండి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి మేము ప్రధానంగా 7-8 మంది కాంగ్రెస్ ఎంపీలం నిత్యం పోరాడినాం. అది కేసీఆర్ గారు కూడా తెలుసు. కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఇద్దరే టీఆర్ఎస్ సభ్యులు. ఆ రోజు ఏదైనా పార్లమెంటు స్తంభింపజేయాలన్నా ఏదైనా చేయాలంటే కేసీఆర్ గారు నాతో మాట్లాడేది, మీరు ఇవాళ మీ ప్రోగ్రామ్ ఏంది, మీరు విజయశాంతి ఉన్నారు, ఇద్దరే ఉండేది. మేము కూడా పక్కా తెలంగాణ వాదులం కాబట్టి సోనియా గాంధీ గారి కోపం వచ్చినా, ప్రణబ్ ముఖర్జీ కోపం వచ్చినా, ఎవరి కోపం వచ్చినా కూడా అల్టిమేట్గా సోనియా గాంధీ గారికి తెలంగాణ ఇవ్వాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. ఆమె ఇవ్వాలనుకుంది, ఇచ్చింది. అయితే తెలంగాణలో కేసీఆర్ గారి పాత్ర కూడా విస్మరించలేదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 14 సంవత్సరాల పాటు వారు నిలిపించగలిగినారు. ఎప్పుడు కూడా ఎట్లుంటుంది, ప్రజల్లో ఆ ఉద్యమం ఉంటేనే రాజకీయ పార్టీలు బిడ్డ అవుతాయి. ఆ ఉద్యమే లేకపోతే రాజకీయ పార్టీలు ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేరు. కాబట్టి దాంట్లో కేసీఆర్ గారిని మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కేసీఆర్ గారి పాత్ర కీలకమైనటువంటి పాత్రే. ఓకే. సో తెలంగాణ తీసుకురావడంలో మీరు అన్నట్టు అసలు కాంగ్రెస్ పాత్ర ఉంది, టీఆర్ఎస్ పాత్ర ఉంది. సార్ అధికారం కూడా ఇచ్చారు ప్రజలు, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఇంత నమ్మకం పెట్టుకున్న ప్రజలు 2023 ఎన్నికలు వచ్చే వరకల్లా టీఆర్ఎస్ విషయంలో, ప్రస్తుతం బీఆర్ఎస్ అనుకోండి, ఎందుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాల్సి వచ్చింది? అభివృద్ధి జరగలేదంటే కొంత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాలు మీరు చూడండి, ఎప్పుడైనా సరే 95లో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారు అధికారం తీసుకున్న తర్వాత 99 వరకు బాగా డెమోక్రటిక్ సిస్టంలో నడిపినాడు. 99లో ఆయన స్వయంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2004కి వచ్చే వరకు టోటల్లీ కొలాప్స్ పోయింది. కారణం ఏంటంటే మరి మానవ సహజమా, వ్యక్తులను బట్టి ఉంటుందా నాకు తెలియదు. కానీ మన కాళ్ళ మీద మనం, ఎందుకంటే 14లో తెలంగాణ రాష్ట్రం తెచ్చిన పేరు మీద వచ్చింది. 2018కి వచ్చే వరకు స్కీమ్స్, రైతు బంధు, లేకపోతే ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, రకరకాల స్కీములతో వచ్చింది. వచ్చిన తర్వాత మనిషిలో కొంత మార్పు వచ్చినట్టు అవుపడుతుంది. పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని పక్కకు పెట్టాం అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నది. ఎందుకంటే నాలాంటి వ్యక్తులు
సరే ఆయనే నన్ను చైర్మన్ చేసినారు, ఆయన సరే నాకు మంత్రి ఇస్తున్నారు, అది నిలబెట్టుకోలేకపోయినారు, అది వేరే విషయం. కానీ సరే నేను ఎందుకంటే 3 సార్లు పార్లమెంట్ సభ్యుని, 8 సంవత్సరాలు డైరీ చైర్మన్, 24 గంటలు నిరంతరం నేను ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తిని. సరే చైర్మన్ ఇచ్చారు, కాలు చేతులు కట్టేసి కుర్చీలో కూర్చోబెట్టినట్టే రమ్మని ఏంటి ఒక విధంగా నోటికి ప్లాస్టర్ కూడా వేసినట్టే. చేపలు కనుక ఈదలేని పరిస్థితులు చెల్లబడ్డట్టు ప్రజల్లో ఉండగా తీసుకుపోయి పక్కన సరే ఏం చేసినా సరే నేను కూడా వారికి గౌరవప్రదంగానే అంగీకరించినాను. ఆయనకున్నటువంటి ఇబ్బందులు, ఆయనకున్నటువంటి సమస్యలు అది మనం అయినా కానీ నాలాంటి వాడు కూడా ఇంటర్వ్యూలు అడిగితే ఇవ్వలేనటువంటి పరిస్థితి. నేను ఎన్నికల ముందు మొన్న 23 ఎన్నికల ముందు 6 మాసాల నుంచి టైం అడిగితే ఇవ్వలేదు.